హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్. ఎవరైతే బ్యాంక్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ నుంచి అభ్యర్థులకు చాలా చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి ఈ సంవత్సరంలో. మరి బ్యాంక్ జాబ్స్ అన్నీ రాబోతున్నాయి. మీరు సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే డేట్స్ అన్నీ కూడా సిద్ధమైపోయినాయి. ప్రిలిమ్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు అనేది కూడా సిద్ధమైపోయింది. ఇది మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు. మరి ఒక్కసారి మీకు గుర్తు చేద్దామనే ఉద్దేశంతో మిమ్మల్ని కొద్దిగా మళ్ళీ ప్రిపరేషన్ తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోను మీకోసం చేస్తున్నాం. సో లాస్ట్ ఇయర్ దాదాపుగా 15,000 ఉద్యోగాలకు బ్యాంక్స్ జాబ్స్ పడ్డాయి, రిక్రూట్మెంట్ అయిపోవడం జరిగింది. మరి ఈ సంవత్సరంలో కూడా దాదాపు 20,000 పైచిలకు ఉద్యోగాలతో రాబోతున్నాయి అన్ని రకాల బ్యాంక్స్. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే 10,000 పైచిలకు వస్తాయి క్లరికల్ ఉద్యోగాలు అంటున్నాం. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మాత్రం డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ ఐబీపీఎస్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ సిద్ధం చేసుకో ఉండాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలన్నా, మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలన్నా అని పెట్టుకున్నది. కాబట్టి మరి ఇది సరైనటువంటి తరుణం. ఇప్పుడే చాలామందికి డిగ్రీ కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరందరూ కూడా దీనికోసం ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. అదే మాదిరిగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కూడా మనకు 12,000 పైసల ఉద్యోగాలు ఉన్నాయి. అందరూ కూడా అప్లై చేయండి. డిగ్రీ ఫైనల్ రాసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఇవన్నీ ఒకసారి చూద్దాం. సో బ్యాంక్సే లక్ష్యంగా ఎవరైతే ఉంటారో, ఎందుకంటే బ్యాంక్ ఉద్యోగాలు కూడా చేయాలనేసి చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇప్పుడు ట్రెండ్ మార్చుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ లే ఆఫ్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, ఎప్పుడు తీసివేస్తారో తెలియకుండా పోతా ఉంది. అందువల్ల ఈసారి సీజీఎల్, సో ఎస్ఎస్సి సీజీఎల్కి అయితే మాత్రం అప్లికేషన్స్ భారీ సంఖ్యలో వచ్చినాయని చెప్తున్నారు అనమాట. సో గతంతో పోల్చుకుంటే ఈసారి అయితే మాత్రం సీజీఎల్లో కాంపిటీషన్ పరంగా ఎక్కువ ఉంది. మరి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పరంగా చాలా చాలా ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే ఈ యొక్క గవర్నమెంట్ సైడ్ ఈ యొక్క ఎస్ఎస్సీలో జాబ్ వస్తే మంచి శాలరీ ఉంటుంది, మంచి ప్యాకేజ్ ఉంటుంది. సో దాంతోపాటుగా సొసైటీలో మనకి మంచి రెస్పెక్ట్ ఉంటుంది. కానీ యొక్క ప్రైవేట్ జాబ్స్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్లో మంచి శాలరీస్ ఉన్నప్పటికీ ఎప్పుడు తీసివేస్తారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈసారి అయితే మాత్రం సీజీఎల్కు ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు. కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ప్లాన్లో సిద్ధంగా ఉండండి. అదే తరుణంలో బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా మనం ప్రిపరేషన్ కొనసాగిద్దాం. మరి ముఖ్యంగా మనకి ఏం రాబోతున్నాయి ఇప్పుడు అంటే ఐబీపీఎస్ నుంచి ప్రొవిజనల్ ఆఫీసర్స్ లేదా మేనేజ్మెంట్ ట్రైన్ ఒకటి, తర్వాత ఐబీఎస్ ఎస్ఓ రాబోతా ఉంది. సెకండ్ది ఫస్ట్ మనకి పిఓ రాబోతా ఉంది. మేబీ ఈ మంత్లోనే మనకు పిఓ వచ్చే అవకాశం ఉంది. అది ఏంటంటే మనకు ఎస్ఓ వస్తుంది, ఆ తర్వాత ఐబీపీఎస్ క్లర్క్స్ వస్తుంది, తర్వాత ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ నుంచి మనకు అసిస్టెంట్ ఉద్యోగాలకు, మరి ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఉద్యోగాలకు ఒకేసారి నోటీస్ రాబోతున్నాయి. సో గతంలో అయితే మనకు రూరల్ బ్యాంక్స్ ముందుగానే ఉండేది, ఈసారి కొంచెం మార్చారు. ఐబీఎస్ పిఓతో స్టార్ట్ అయ్యి ఎస్ఓ చివరిలో ఉండేది, ఇప్పుడు 2 ప్లేస్ రావడం జరిగింది, క్లరికల్ రూరల్ బ్యాంక్స్. సో దీంతో పాటుగా మనకు వచ్చేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పిఓ మేబీ ఇదే నెలలో కూడా రావచ్చు అంటున్నారు. మరి ఎగ్జామినేషన్ కూడా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఉంటుంది అంటున్నారు. కానీ ఐబీఎస్ పిఓ వచ్చేసి మనకు సెప్టెంబర్ థర్డ్ వీక్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మరి ఆ లోపల మనకి ఎస్బీఐ వస్తుంది అనుకుంటున్నాం. సో ఎప్పుడైతే పిఓ వస్తుందో పిఓ లాస్ట్ డేట్ అయిన వెంటనే మనకి ఏమొస్తుందంటే ఎస్బీఐ క్లరికల్ నోటిఫికేషన్కు సిద్ధంగా ఉన్నారు. మరి బ్యాంకే జాబ్ కావాలనుకున్న వాళ్ళు మరి వెయిట్ చేయకోకుండా ఇప్పటి నుంచే ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాయండి, దాన్ని డిస్కస్ చేసుకోండి, అనాలిసిస్ చేసుకోండి. మనం ఇటీవల కాలం చూస్తున్నాం. సో ఒడిశాలో ఒక అమ్మాయి జస్ట్ 23 ఇయర్స్ అమ్మాయి 19 జాబ్స్ క్రాక్ చేసింది. మరి 19 జాబ్స్ మనకు వద్దు కదా, ఒక్క జాబ్ క్రాక్ ఎందుకు చేయాలి మనం? సో మనకు కూడా అటువంటి వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ చదవండి, మోటివేట్ కండి, మనకు కూడా జాబ్ సంపాదిస్తాం. ఇంకా సమయం లేదు మిత్రమా. సో టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకెళ్ళి మనకి గోల్ నెరవేర్చుకుంటాం. మరి చూస్తే మనకు పిఓ ఎస్ఓకి అయితేనేమి, క్లర్క్స్కి అయితే ఒకసారి చూద్దాం. మరి ఆల్రెడీ డేట్స్ మనకైతే వచ్చినాయి. కాబట్టి పిఓకు ఎప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే మనకు 22 ఆగస్టు 23 ఆగస్టు ఎగ్జామ్ ఉంది. అంటే మనకు 22 ఆగస్ట్ అంటే మనకి ఎగ్జామినేషన్ ఆగస్టు ఉందంటే డెఫినెట్గా మనకు ఎప్పుడు ఏం చేయాలి, మనకు ఈ మంత్ ఎండింగ్లో కానీ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ నోటిఫికేషన్ ఇద్దాం. దీనికి దీని గురించి వెయిట్ చేయకండి, వచ్చినా చూద్దాం లేదు, ఆల్రెడీ అనౌన్స్డ్. సో అనౌన్స్మెంట్ డేట్ అనౌన్స్డ్ కాబట్టి ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తే మనకి ఏమి ఇంకా ఈ నెల రాని నెక్స్ట్ మంత్ రాని దాంతో మనకు సంబంధం లేదు కదా. డేట్స్ అయితే ఫిక్స్. సో 22 అండ్ 23 ఆగస్టు మనకు ప్రొబేషన్ ఆఫీసర్ లేదా మేనేజ్మెంట్ ట్రైన్ ఎగ్జామినేషన్ అనేది ప్రిలిమ్స్ జరగబోతా ఉంది. మరి అదే ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎప్పుడు జరుగుతుందంటే అక్టోబర్ 4th అంటే మనకు టైం చూడండి, 1 మంత్ ఉంటుంది. 1 మంత్ 2 వీక్స్ అనుకోండి. అంటే 1 మంత్ 2 వీక్స్ మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే
ప్రిలిమ్స్తో పాటుగా మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా మీ యొక్క ప్లాన్ వేసుకోండి. ముందు చూద్దాంలే, ప్రిలిమ్స్ పాస్ అయినాక మెయిన్స్ చూద్దాం అనుకుంటే టైం ఉండదు. సో మనకు నమ్మకం ఎట్లా ఉండాలంటే ప్రిలిమ్స్ ఖచ్చితంగా నేను పాస్ అయిపోతాను, మెయిన్స్ నా యొక్క ప్లాన్ అన్నట్లు మీరు వెళ్ళండి. తర్వాత మనకు వచ్చేది స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు సంబంధించి 29th ఆగస్ట్ రాబోతుంది నోటిఫికేషన్. అంటే ఇది అయిన వెంటనే ఇమ్మీడియట్గా చూడండి, ఇమ్మీడియట్గా ఉంది మనకు 1 వీక్లోనే. మరి దీని యొక్క ఎస్ఓ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 11th అంటే 1 నవంబర్ ఉంది. అంటే దీనికి మళ్ళీ 1 మంత్ టైం ఉంది కాబట్టి భయపడిన అవసరం లేదు. కాబట్టి మనకు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ వచ్చేసి మనకు దీనికి మాత్రం మనకు 29th ఆగస్టు తర్వాత 1 నవంబర్ ఎగ్జామ్ ఉండబోతుంది. మరి ఎక్కువ కాంపిటీషన్ పడేది, ఎక్కువ అప్లై చేసేది దేనికంటే క్లరికల్ ఉద్యోగాలకు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా మనకి ఎక్కువ వచ్చేది కూడా క్లరికల్ ఉద్యోగాలకే. మరి క్లరికల్కి సంబంధించి ప్రిలిమ్స్ ఎప్పుడు ఎగ్జామ్ ఉందంటే అక్టోబర్ 10th 11th అక్టోబర్. సో అక్టోబర్ 10th అండ్ అక్టోబర్ 11th. సో మనకు డేట్స్ కూడా వచ్చేసినాయి కాబట్టి మరి ప్లాన్ వేసుకుంటాం. అన్ని కూడా ఒక్కసారి పిఓ స్టార్ట్ అయితే అది అయిపోయిన ఉంటేనే ఎస్ఓ ఉంటుంది, అది అయిన ఉంటేనే క్లర్క్స్ అన్ని అప్లై చేస్తూ పోతూ ఉండాలి. ఆ తర్వాత ఇంకా సమయం మనకు ఉండదు. ఎందుకంటే ఒక ప్రిలిమ్స్ జరుగుతూ ఉంటుంది, ఒక మెయిన్స్ జరుగుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ. సో మనకు ప్రిలిమ్స్ ఎప్పుడు మనం చూడండి, సో 10th అక్టోబర్ ఉంది, కానీ అదే పిఓ వచ్చేసి మనకు 4th అక్టోబర్ పిఓ ఎగ్జామ్ ఉంది. చూసారా? అంటే తర్వాత మనకు సమయం ఇంకా ఉండదు. టక్క ఒక ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్, ఒక పిఓ మెయిన్స్ ఎగ్జామినేషన్స్. సో 2 సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే ఉండాలి. నేను పాస్ అవుతానో కాలేదని పక్కన పెట్టేసండి. సేమ్ అరిథమెటిక్, సేమ్ రీజనింగ్, సేమ్ ఇంగ్లీష్ ఉంటుంది. మనం ఎక్కడ ఎక్స్ట్రా ఫోకస్ చేయాల్సిందిగా మనం ఫోకస్ చేయాల్సింది ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీద. ఇంకా రూరల్ బ్యాంక్స్ అయితే మాత్రం కంప్యూటర్ బిట్స్ మీద చూసుకుంటాం. ఓకేనా? మరి మెయిన్స్ ఎగ్జామ్ క్లరికల్ ఎప్పుడు ఉందంటే మనకు 27th డిసెంబర్ ఉంది. 27th డిసెంబర్ దీనికి సమీక్ష దండిగా ఉంది. ఓకే, ఒక్కసారి ప్రిలిమ్స్ అయిందంటే క్లరికల్ ఉద్యోగాలకు మెయిన్స్కి మనకు ఎక్కువ టైం సమయం ఉంది. కాబట్టి దీంతో పోల్చుకుంటే మన అక్టోబరు, నవంబరు, డిసెంబర్, ఒక నెలలో ఒక పిఓ, ఒక నెలలో ఒక ఎస్ఓ, ఒక నెలలో ఒక క్లరికల్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ సిద్ధంగా ఉన్నాయి. దీని తోడు తీసుకుంటే మరి ఇంకొక బ్యాంక్ జాబ్ ఏమంటే మనకు ఐబిఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ఇది ఒక మహా అద్భుతమైనటువంటిది. ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు, ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ ఉండదు, మెయిన్స్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఇక దీనిలో రూరల్ బ్యాంక్స్ అయితే మాత్రం మనం ఏ స్టేట్కి వెళ్ళొస్తారో మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే మాత్రం ఎస్బీఐ క్లరికల్ అయినా లేదా ఐబిఎస్ క్లరికల్ అయినా ఫస్ట్లోనే మనకు టెస్ట్ చేస్తారు లోకల్ లాంగ్వేజ్. కానీ ఇక్కడ మనకు చెక్కింగ్ ఏం చేయరు. జాబ్ ఇచ్చిన తర్వాత 6 months టైం ఇచ్చారు. అది కూడా ఫెయిల్ అయితే మళ్ళీ 1 year టైం ఇస్తారు. కాబట్టి ఇది మనం ఎట్లా ఈజీగా పాస్ చేసుకోవచ్చు. అయితే అది కాకుండా ఇది లోకల్గా ఉండాలనుకునే వాళ్ళకి, మా ఊరి పక్కనే నాకు జాబ్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఓకే, రూరల్ బ్యాంక్స్ అనేది మోస్ట్లీ మన పక్కనే ఉంటుంది. అయితే ఈసారి ట్రెండ్ కొంచెం మారింది కదా. ఎందుకంటే అన్ని రాష్ట్రాలలో ఎన్నైతే ఈ యొక్క రూరల్ బ్యాంక్స్ అయితే ఉన్నాయో అన్ని ఏం చేశారు, మెర్జ్ చేసి పెట్టేసినారు. ఒకే బ్యాంక్, ఒక రాష్ట్రం ఒక బ్యాంక్. ఓకే, 1 RRB 1 state లాగా అయిపోయింది. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రూరల్ బ్యాంక్స్ మాత్రం ఉంది. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ మనకి ఏముంది, గతంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉండేది, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఉండేది, ఓకే, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉండేది. ఇప్పుడు అన్ని లేకుండా ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. ఇది ఆంధ్ర ప్రగతి పోయి ఇప్పుడు అన్నిటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆ విధంగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడైతే మాత్రం కాంపిటీషన్ ఎక్కడైనా సరే వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా సరే జాబ్ ఇవ్వచ్చు. కాకపోతే పెద్ద ప్లస్ పాయింట్ మనకి ఏమవుతుందంటే ఖచ్చితంగా ప్రతి రూరల్లో కూడా మనకి బ్యాంక్స్ ఉంటాయి. కాబట్టి మన యొక్క నేటివ్ ప్లేస్లోనే మనం ఎప్పుడోసారి వచ్చే అవకాశం కూడా మనకు ఉంటుంది అన్నమాట. మరి ఇది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కూడా ఉంది చూడండి. సో ఫస్ట్ మనకి వచ్చి ఆఫీసర్ స్కేల్ 1 ఉంది, ఆఫీసర్ స్కేల్ 2 అండ్ స్కేల్ 3 ఉంటుంది. మరి ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. మరి ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసి మనకు ఎప్పుడు ఎగ్జామ్ ఉండబోతుందంటే 21st నవంబర్ 22nd నవంబర్ ఉండబోతుంది. ఇక్కడ మనకు చూడండి మెయిన్స్ ఎగ్జామ్ ఇప్పుడు సో 1st నవంబర్ ఉంటుంది. సో 1st నవంబర్ అయిపోయిన ఉంటే ఇక్కడ నాకు 21st నవంబర్ 2026 అండ్ 22 నవంబర్ 2026 నాడు నాకు ఆఫీసర్ స్కేల్ 1 ఎగ్జామ్ ఉంటుంది. అదే ఎగ్జామ్ మెయిన్స్ చూడండి ఇప్పుడు ఉందో 20th డిసెంబర్, అంటే 1 month ఉంది. అంటే ఇక్కడ నాకు 27th డిసెంబర్ ఉంటే ఇక్కడ నాకు 20th డిసెంబర్ ఉంది. అక్కడ డిసెంబర్, ఇక్కడ దాకా ముందే ఎగ్జామ్ ఉండబోతుంది ఆఫీసర్ స్కేల్ 1 సంబంధించి. మరి ఆఫీసర్ స్కేల్ 2 చూసినట్టయితే దీనికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్గా ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ 20th డిసెంబర్ ఉంది. 20th అంటే మీరు ఆఫీసర్ స్కేల్ 1 కానీ ఆఫీసర్ స్కేల్ 2 స్కేల్ 3లో ఒకదాన్ని మాత్రం మీరు చూస్ చేసుకోగలరు మనం. మరి ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లరికల్ ఉద్యోగాలు చూస్తే ఇది ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి డేట్స్ కూడా మనకు ఎక్కువనే చూడండి. సో మనకు 6th డిసెంబర్ 2026,
12th December 2026 అండ్ 13th December 2026 నాడు మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండబోతే మరి ఎగ్జామ్ అనేది మనకు ఆఫ్టర్ 1.5 month తర్వాత 30th January 2026 నాడు మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఉండబోతా ఉంది. సో ఏదేమైనా సరే రూరల్ బ్యాంక్స్ అయినా, పిఓ అయినా, ఐబీపీఎస్ అయినా, పిఓ అయినా, క్లరికల్ అయినా, ఎస్ఓ అయినా, ఏదేమైనా సరే అన్నిటి కూడా సేమ్ సిలబస్, ఎటువంటి మార్పు ఉండదు. కాకపోతే వీటిల్లో ఎగ్జామినేషన్ కొంచెం ఈజీగా ఏది ఉంటుందంటే రూరల్ బ్యాంక్స్ అనేది వీటితో పోల్చుకుంటే ఈజీగా ఉంటుంది. బట్ టఫెస్ట్ ఎగ్జామ్ ఏది వీటిలో అంటే నో డౌట్ అట్ ఆల్ ఎస్బీఐ పిఓ అనేది టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఆల్ దిస్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్. మరి ఈజీ అనేది ఏమంటే మనకు ఐబీఎస్ రూరల్ బ్యాంక్స్లో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగం అనేది ఈజీగా ఉంటుంది. అంటే టఫెస్ట్ వచ్చేసి ఎస్బీఐ పిఓ, మరి కొంచెం తక్కువ ఉండేది మనకి ఏదంటే ఐబీఎస్లో రూరల్ బ్యాంక్స్లో అసిస్టెంట్ ఉద్యోగాలకు కొంచెం సిలబస్ తక్కువగా ఉంటుంది. కానీ ఏదేమైనా సరే అన్నిటి కూడా కామన్ సిలబస్ కాబట్టి మనం చేయాల్సిన పని ఉంటే అన్ని అప్లై చేయండి. నాకు ఓన్లీ ఎస్బీఐ కావాలి, ఓన్లీ ఐబీఎస్ఏ కావాలి, ఓన్లీ రూరల్ బ్యాంక్స్ పెట్టుకోదండి. ఏ బ్యాంక్ అయినా బ్యాంకే అంతే. సో ఆ ఉద్దేశంతో మీరు ముందుకెళ్ళండి. సో డెఫినెట్గా ఈ యొక్క సంవత్సరంలో మంచి అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి, మంచి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి, డేట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా సమయం వేస్ట్ చేసుకోవద్దు. కొందరు ఇంకా రానిలే చూద్దాంలే అని అంటున్నారు. నేను ఒకటే మీకు చెప్తున్నాను, ప్రతి ఎగ్జామ్ అప్లై చేయండి. నాకు ఒకటే అని గుర్తుపెట్టుకోవద్దండి. సో నిన్న బడిస అమ్మాయి అదే చెప్పింది కదా, అమ్మాయి ఏజ్ 23, 19 జాబ్స్లో జాబ్ సంపాదించింది. మరి అమ్మాయి ఏం చెప్తుందంటే, అమ్మాయి చూస్తే ఎస్బీఐ పిఓ రాసింది, క్లరికల్ రాసింది, ఐబీఎస్ రాసింది, ఎస్ఎస్సి రాసింది, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎండిఎస్, లాస్ట్కు ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా రాసిందంటే ఊహించుకోండి మీరు. ఇంకా గ్రూప్ డి అనేది లీస్ట్ పోస్ట్, అది కూడా అప్లై చేసింది, అది కూడా సక్సెస్ అయింది. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ పనిచేస్తుంది? చెన్నైలోని కాగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంది. ఓకేనా? సో కాబట్టి ఒకటని కాదు, ఏదైనా సరే, అది కాకుండా అదే స్టేట్లో జరిగినటువంటి ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసింది. సో మనం ఎట్లా ఫిక్స్ అయిపోతున్నాం, ఇదే రాసా ఇంకోటి రాయను, కొట్టి ఇదే జాబ్ కొడతాను అనుకుంటున్నాం. అది పక్కన పెట్టేసేయండి. మనకి ఏమైతే అనుకూలం ఉందో అన్నీ రాయండి. కానీ మనకు ప్రైమరీ గోల్ ఏమైతే ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చి సెకండరీ గోల్ పెట్టుకోండి. ఆ విధంగా చాలా తప్పితే ఇది రాయను ఇది అనుకుంటే కష్టం. ఇది ఒక్కసారి మిస్ అయినా అనుకోండి, ఇది మిస్ అయితే మళ్ళీ మనం ఏం చేయాలా, నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. మరి ఆ యొక్క సమయం మనకు లేదు కాబట్టి కసిగా, గట్టిగా, బలంగా, సిన్సియర్గా మీరు ఫోకస్ చేసుకుంటే జాబ్ సంపాదించుకోవచ్చు మిత్రమా. మరి దీనికి సంబంధించి ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మీకు ఆన్లైన్ కోర్స్ ఉంటుంది. లేదు అనుకుంటే మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు మీరు. సో అది కాకుండా మనకి యూట్యూబ్ ఛానల్ టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ నందు మీకు డైలీ రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ కానీ, మరియు మీకు రీజనింగ్ క్లాసెస్ కానీ, మ్యాథమెటిక్స్ క్లాసెస్ కానీ, ఇంగ్లీష్ క్లాసెస్ కానీ డైలీ యూట్యూబ్లో క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. మీరు మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మీరు ఫ్రీగానే క్లాసెస్ కూడా వినవచ్చు. మీరు మరి ఆన్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మీరు మనకి యాప్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకొని మన కోర్స్ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా, ఏ డౌట్స్ ఉన్నా, మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802 మీరు కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ యొక్క ఇయర్లో మనకు వచ్చేటటువంటి ఏంటంటే అన్ని రకాల బ్యాంక్స్, ఎస్బీఐ, ఐబీఎస్, దాంతోపాటుగా జిల్లా కోర్టుల్లో 2,500 పోస్టులు రాబోతున్నాయి. మరియు ఎల్ఐసి నుంచి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈపీఎఫ్ఓ నుంచి కూడా జాబ్స్ వస్తున్నాయంటున్నారు. సో దాంతోపాటుగా గ్రూప్ 2లో 750 వేకెన్సీస్ ఉన్నాయి. ఎందుకంటే గ్రూప్ 2 కూడా బ్యాంక్స్ రిలేటెడ్గా కొంత ఉంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ 30 మార్కులకు ఉంది. సో మెంటాలిటీ 30 మార్కులకు ఉంది. సో మనకి ఈజీగానే ఉంటుంది కదా. సో కాబట్టి ఏది వచ్చినా సరే అప్లై చేయండి. మీరు తర్వాత దాన్ని చదువుతాం లేదు తర్వాత విషయం. సో అప్లై అయితే చేయండి. కానీ బ్యాంక్స్ లక్ష్యంగా పెట్టుకునే వాళ్ళు ప్రైమరీ గోల్ అయితే మాత్రం మీరు ఏం చేయాలంటే ప్రైమరీ గోల్గా బ్యాంక్స్ పెట్టుకోండి, సెకండరీ గోల్ కూడా పెట్టుకోండి. మళ్ళీ ఎప్పుడైనా సరే 2 గోల్ ఎప్పటికైనా మనకు ఉండాల్సిందే. ఒకే దాన్ని ఎప్పుడు కూడా నమ్ముకోవద్దు. ఇది ఫెయిల్ అయితే అది, ఎందుకంటే అన్ని సమయంలో మనమే ఉండవు కదా. అందువల్ల ఒక్కదాన్ని కాకుండా 2 పెట్టుకోండి. మెయిన్ ఏమైతే గోల్ ఉందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, 2 దానికి కొంచెం ఇవ్వండి. ఓకే, ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట. అందరూ ప్రిపరేషన్ మొదలు పెట్టండి, ఇంకా వదిలిపెట్టద్దండి. సిన్సియర్గా మీకు మీరే టైం సెట్ చేసుకొని డైలీ ఒక ఎగ్జామ్ రాసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా బ్యాంక్ ఎంప్లాయ్ అయ్యే అవకాశం మన చేతుల్లో ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్ డేట్స్. సో వచ్చేసింది, డేట్స్ ఉన్నాయనుకొని మీరు భావించండి. ఓకే, థ్యాంక్ యూ.